బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కి దిత్వా తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలను సిద్ధంగా ఉంచారు. దిత్వా తుఫానుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ప్రస్తుతం ద్విత్వ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. దీంతో ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీరాలను సమాంతరంగా కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం లోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురవబోతున్నట్లుగా ఏపీ విపత్తు నివారణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కోస్తాంధ్రలోని అక్కడక్కడగా మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాబోతున్నాయి. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏపీ విపత్తు నివారణ శాఖ ప్రస్తుతం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్టయితే దిత్వా తుఫాను ప్రధానంగా ఉత్తర తమిళనాడు అట్లాగే పాండిచ్చేరి తీరాల సమాంతరంగా కదులుతుంది. మధ్యాహ్నానికి బలహీనపడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొంత ఈదురుగాలులు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ దక్షిణ కోస్తా తీరం వెంబడికి కూడా ఈదురుగాలులు వస్తున్న నేపథ్యంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా మత్స్యకారులు మాత్రం రేపటి వరకు ఇక్కడ వేటకు వెళ్లవద్దంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. వరుసగా చూసినట్టయితే మనం గత 2 నెలల నుంచి కూడా మోంతా తుఫాను, ప్రస్తుతం ద్విత్వా తుఫాను, ఈ తుఫాను నేపథ్యంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి బయటపడక ముందే మరో తుఫాను రావటం, మరోపక్క వరి చేను చేతికి వస్తున్న తరుణంలోని ఈ భారీ మొత్తంలో వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు మాత్రం తీవ్ర స్థాయిలో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 రోజుల నుంచి కూడా అప్రమత్తంగా ఉంది. హోంమంత్రి అనిత సచివాలయం ఆర్టీజీఎస్ నుంచి కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నెల్లూరు, తిరుపతి లాంటి జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ప్రజలకు కూడా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ద్విత్వా తుఫాను ఉంది. ఇది ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చేరి మార్గంలో ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నానికి బలహీనపడే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి బలహీనపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. లహరి, ఆంధ్ర వ్యాప్తంగా ఎన్ని రోజులు ఈ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసినట్టయితే ప్రధానంగా కోస్తా ఆంధ్రాలోని
ఎక్కువగా ఎఫెక్ట్ కనపడుతుంది. ప్రధానంగా కోస్తాంధ్రలో ఉన్న కొన్ని ప్రాంతాల వరకే అక్కడక్కడగా వర్షాలు కురుస్తున్నా సరే, ప్రధానంగా ఇటు నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి కూడా భారీ నుంచి కూడా అతి భారీలా వర్షం కురవబోతున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. అయితే ఈ వర్షం తీవ్రత మాత్రం ఈ రోజు రాత్రి వరకు ఉండే అవకాశం కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు రేపటి వరకు కూడా అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఎందుకంటే మత్స్యకారులు వేటకు రేపటి వరకు వెళ్ళకూడదంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటిస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం రేపటి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత బలహీనపడుతుంది. ఆ తర్వాత అది అల్పపీడంగా మారుతుంది. అల్పపీడనంగా మారి అది తీవ్ర బలహీనపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మార్గాల గుండా ఈ వాయుగుండం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్రలోని పలు జిల్లాలతో పాటు తిరుపతి, దాంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.